ఫోర్త్ స్టేట్ న్యూస్ వార్తలకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం సాయంత్రం ఆమదల వలస నియోజకవర్గం ఎమ్మెల్యే కూన రవికుమార్ పత్రికే మీడియా మిత్రులతో మాట్లాడుతూ సమగ్ర శిక్ష కేజీబీబీ పాఠశాలల్లో కళాశాలల్లో పనిచేస్తున్న బోధన మరియు బోధనేతర సిబ్బందికి తక్షణమే న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ విద్యా కమిషనర్ అవగాహన లేనటువంటి నియమ నిబంధనలు, ఉద్యోగస్తులు కాంట్రాక్ట్ అగ్రిమెంట్ బాండ్లను అనేక రకమైనటువంటి కఠిన నిబంధనలు ప్రవేశపెట్టడం చాలా విచారణమని తెలిపారు. దీనిపై వారిపై విచారణ చేసి అసెంబ్లీలో ఈ అంశాన్ని దృష్టిలో పెడతానని సందర్భంగా తెలిపారు. రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాల్లో సమగ్ర శిక్ష ప్రాజెక్టులో పనిచేస్తున్న ప్రాజెక్టు అధికారులు, సిబ్బందిని అనేక సంవత్సరాలుగా ఒకే కార్యానికి పరిమితం అయిపోతున్నారు అని, వీరిని కూడా త్వరలో ప్రక్షాళన చేయవలసిందిగా ప్రభుత్వానికి తెలియజేస్తారని తెలిపారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాం నుంచి ప్రతి జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అధికారులు ఇప్పుడు కూడా వారు చేస్తున్నారు అని ఈ సందర్భంగా తెలిపారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న వాదన బోధన సిబ్బంది యొక్క కష్టసుఖాలు తమ దృష్టిలోకి వచ్చాయని, ఈ సమస్యలన్నింటినీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. నేను ఎస్పీడీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తికి, కమిషనర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముందు మీ సైకో లక్షణాల నుంచి బయటికి రండి మీరు ఇద్దరు కూడా. లేకపోతే రేపు శాసనసభలో సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు ఉంటాయి. రేపు మీరు శాసనసభ్యులకి మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు ఉంటాయి. శాసనసభకు రప్పించే పరిస్థితులు ఉంటాయి. అంటే మేము వేధించుకు తింటున్నామని, అంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు ఈ అగ్రిమెంట్లు ఇచ్చారు అంటే కొత్త ప్రభుత్వం మీద ప్రజల్లో ఒక వ్యతిరేకత తీసుకురావడం కోసమే ఇటువంటి అధికారులు పనిచేస్తూ ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి తొత్తులు, జగన్మోహన్ రెడ్డికి కట్టు బానిసలుగా పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారులు. ఇంకా వాళ్ళ నైజం మారలా, వాళ్ళ ఆలోచన మారలా. ఇంకొక కండిషన్, అది చదివితే చాలా ఉన్నాయి కండిషన్స్. The individual should reside in the village or habitation of the concerned KGBV and she has to available in all the working days. ఏమయ్యా పాపం వాళ్ళకి ఇచ్చిన జీతం ఎంత? నువ్వేమైనా హెచ్ఆర్ఏ ఇస్తున్నావా ఎస్పీడీ గారు? నువ్వు మాత్రం హెచ్ఆర్ఏ అమరావతిలో హెచ్ఆర్ఏ తీసుకుంటున్నావు రాజధాని అలవెన్స్తో. కమిషనర్ గారు హెచ్ఆర్ఏ తీసుకుంటారు రాజధాని ఎలిమెంట్స్తో. వీళ్ళకి ఏమైనా హెచ్ఆర్ఏ అవుట్స్టెంట్ ఎలిమెంట్స్ ఏమైనా ఇస్తున్నారా? వాళ్ళకి ఇచ్చే 23,000 24,000లో ఆ పాఠశాలలు ఎక్కడుంటే ఆ ఊర్లో ఇల్లులు అద్దెకి తీసుకొని ఉండాలట. ఇంకా ఏంటన్నారు, అన్ని వర్కింగ్ డేస్ అంటే శని ఆదివారాలు గట్ట వాళ్ళకి ఉండవు. ఒక్క ఎస్పీడీకే భార్యా బిడ్డలు ఉన్నారు, వీళ్ళకి మాపం భార్యా బిడ్డలు కుటుంబాలు ఏమీ ఉండవు. ఒక్క కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్కే భార్యా బిడ్డలు కుటుంబం ఉంటారు, వీళ్ళకి మాత్రం ఎవ్వరూ ఉండరు. ఏంటండి ఇది? న్యాయమైంది అసలు? ఈ అగ్రిమెంట్ తయారు చేసి పంపించినటువంటి వాడు చదివి పంపించాడా, చదవకుండా పంపించాడా? ఆ ఎస్పీడీ ఆ కమిషనర్ ఏం చేస్తా ఉన్నారు రాష్ట్రంలో కూర్చొని? అసలు అవసరం అలవెన్స్ ఇవ్వకుండా అక్కడే ఉండాలని రాయడానికి నీకున్న అధికారం ఏమిటి? నువ్వు పై స్థాయి అధికారి అయితే నీ ఇష్టంగా రాస్తారా? In addition, the individual should be available whenever services are required on holidays, night duties, after office hours, as per the need. అంటే పాపం వాళ్ళకి భర్త ఉండడు, పిల్లలు ఉండరు, అత్తమామలు ఉండరు, కన్న తల్లిదండ్రులు ఉండరు, వాళ్ళకేమి ఎక్కడ ఫంక్షన్స్ ఉండవు, వాళ్ళకి సెలవులు ఏమి ఉండవు. రాత్రులేమో స్కూల్లో ఉండాలి, పగలేమో స్కూల్ ఉన్న ఆవరణలో ఉన్నటువంటి హ్యాబిటేషన్లో ఉండాలి. 7 రోజులు పనిచేయాలి, ఏ ఒక్క గంట కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదు. కానీ ఎస్పీడీ మాత్రం షికారులకు వెళ్తాడు, భార్య బిడ్డలతో వెళ్తాడు, భార్య బిడ్డలతో గడుపుతాడు, పండగలకు వెళ్తాడు, పబ్బాలకు వెళ్తాడు, పెళ్ళిళ్ళకి వెళ్తాడు, కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ పెళ్ళిళ్ళకి వెళ్తాడు, పండగలకు వెళ్తాడు, భార్య బిడ్డలు తీసుకొని సినిమాలకు వెళ్తాడు,
కానీ పాపం వీళ్ళు మాత్రం ఎక్కడికి కదలకూడదు. ఏంటండి ఇది? ఏమనుకుంటున్నారు వాళ్ళిద్దరు అధికారులు? అంటే మా ప్రభుత్వాన్ని మీద బదనాము చేయడానికి, అప్పుడే అధికారులు కుట్ర పన్నుతున్నారు అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి? ఏం కావాలి? మా ప్రభుత్వం మీద అధికారులే కుట్ర పన్నుతున్నారు. జగన్మోహన్ రెడ్డితో అంట కాగినటువంటి ఈ ఇద్దరు అధికారులు, ఈ ఇద్దరు ఐఏఎస్లు కూడా ఐఏఎస్ పదవికి అనర్హులు. వీళ్ళు ఐఏఎస్ అనే 3 అక్షరాలకు వీళ్ళిద్దరూ అనర్హులు. ఇంకా ఇంకోటి, ప్రోరేటా అమౌంట్. ద ఫస్ట్ పార్టీ షల్ హ్యావ్ ది రైట్ టు టెర్మినేట్ ది సర్వీసెస్ ఆఫ్ ది సెకండ్ పార్టీ వితౌట్ అసైనింగ్ ఎనీ రీజన్. అంటే అర్థమైందండి? అర్థమైందా మీకు? ఏం చెప్పారండి? ద ఫస్ట్ పార్టీ అంటే ఆర్వీఎం, రాజీవ్ విద్యా మిషన్ వాళ్ళు, షల్ హ్యావ్ ది రైట్, వాళ్ళకి హక్కు ఉందట. ఏంటని? టు టెర్మినేట్ ది సర్వీసెస్. ఎవరిదైనా నీ సర్వీస్ నుంచి, ఆ ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగం నుంచి తొలగించడానికి సెకండ్ పార్టీ నుంచి, అంటే సంబంధిత ఉద్యోగం నుంచి ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ కానీ, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా కానీ, ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ కానీ ఏమీ అవసరం లేకుండానే నిన్ను తొలగించే అధికారం మాకే ఉంది అని రాసి, ఈ రాష్ట్రంలో కేజీబీవీలో పనిచేస్తున్నటువంటి 3800 మహిళల పైన కత్తి పెట్టి